ఖచ్చితంగా పిచ్చే. స్వర్ణ, ఏంటి గుడిలో అందరూ నన్ను పిచ్చెక్కింది అని మాట్లాడారు కదా, మళ్ళీ నువ్వెందుకొచ్చావు? నాది పిచ్చి అని కన్ఫర్మ్ చేయడానికి వచ్చావా? స్వర్ణ, ఏంటి ఈ ఆవేశం? ఆ భాగీరథి మాటలు నమ్మి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అమ్మమ్మ గారి మీద పగ తీర్చుకోవడానికి తను నిన్ను పావులాగా వాడుకుంటుంది. ఆవిడ మాటలు నమ్మి ఆస్తంతా నీ పేరు రాయించుకొని మమ్మల్ని అందరినీ కట్టుబట్టలతో బయటికి పంపించినా కట్టుకున్నవాడిని కన్న బిడ్డని కాదన్నా నిన్నేమి అనకుండా వచ్చేశాం. అది మాకు చేతకాక కాదు. నువ్వు ఈ పిఠాపురం ఇంటి పేరుని మోస్తున్నావు. ఏదో ఒకరోజు నువ్వు చేసిన తప్పేంటో నువ్వు తెలుసుకుంటావని, నువ్వు మారుతావని, తిరిగి మనమందరం కలిసి ఉండాలని. అబద్ధం. అలాంటి ఉద్దేశాలే మీకుంటే శుభలేఖల మీద ఫోటోలు పేర్లు వేయించి ఇలా దొంగ నాటకాలు ఆడరు. నన్ను అందరి ముందు పిచ్చిదాన్ని చెయ్యరు. అవును, చేశాం. మేం కావాలనే చేశాం. నీలో సాకేత్ మీదున్న ప్రేమని బయట పెట్టాలనే చేశాం. అది తప్ప? సరే, మేము ఆడింది నాటకమే. నీ భర్త మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి హుటాహుటిన పరిగెత్తుకుని వచ్చావంటే నీ భర్త మీద నీకున్న ప్రేమ కూడా నాటకమేనా? ఎందుకే మనసులో సాకేత్ మీద అంత ప్రేమను పెట్టుకొని అతన్ని దూరం పెడుతూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? కాగితాల మీద నీ భర్త పక్కన మరో ఆడదాని పేరు చూసి తట్టుకోలేకపోయావు. అంత గొడవ చేశావు. నీ ప్రేమ రుజువైంది. సాకేత్ మీద ద్వేషం లేదని, ప్రేమే ఉందని తేలిపోయింది. ఇంకా నిన్ను నువ్వు వంచుకోకు స్వర్ణ. నిజంగా అతని జీవితంలోకి మరో స్త్రీ వస్తే నువ్వు తట్టుకోలేవు, బతకలేవు కూడా. చూడు, ఇప్పటికైనా కళ్ళు తెరు. ఆ భాగీరథి సావాసాలు వదిలే. నీ బుద్ధిని మార్చుకో. కాస్త తలంచి నీ కాపురాన్ని నువ్వే సరిదిద్దుకు స్వర్ణ. కనీసం మహోన్నత భవిష్యత్తు గురించైనా ఆలోచించి నీ పద్ధతిని నువ్వు మార్చుకో స్వర్ణ. నీకు నేనున్నాను. ఇంకా నీ వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. నువ్వెన్ని తిక్క వేషాలు వేసినా సాకేత్ ఇంకా ఆగుతున్నాడు అంటే అది నీ మీద ప్రేమ ఉండబట్టే. ఆలోచించుకో. తాతయ్య గారు మిమ్మల్నే. ఎవరిని? ఎవరినేంటి, మిమ్మల్నే తాతయ్య గారు. ఊర్ని, నేను తాతయ్యనా? నువ్వు అలా పిలవటం ఎప్పుడో వదిలేసావు కదా, నేను ఫీల్ అవటం మర్చిపోయా. ఇవాళ కొత్తగా తాతయ్య అని పిలిచేసరికి ఉలికిపాటు బిత్తరపాటు ఎవరినో అని చూస్తున్నా. వెక్కిరిస్తున్నారా? ఇది మరీ బాగుంది. వెక్కిరింపులకైనా విదిలింపులకైనా పేటెంట్ హక్కులు నీవే కదా. తాతయ్య ప్లీజ్ దెప్పకండి. నాకంత సీన్ లేదులే అమ్మా. ఇంతకీ నన్ను తాతయ్య అనాల్సిన అవసరం ఏమొచ్చిందో, ఎందుకు నా దగ్గరకు వచ్చావో? తాతయ్య మీ కాళ్ళకు దండం పెడతాను. గతం మర్చిపోండి. నా తప్పుల్ని మన్నించి నాకు సాయం చేసి పెట్టండి ప్లీజ్ తాతయ్య. మీ కాళ్ళు పట్టుకుంటాను. వదిలే తల్లి, వదిలే. నా వల్ల కాని పని అయితే సాయం చేయలేకపోతే కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు, కక్ష సాధించాడు, పాపిష్టివాడు, దుర్మార్గుడు, వీడేం జడ్జి పని చేశాడు అని దెప్పి పొడుస్తావు. నా మీద చాలా కోపంగా ఉన్నారు కదా? లేదమ్మా, నాకెవరి మీద కోపం లేదు. నా మీద, నా చేతగానితనం మీదనే కోపం తెచ్చుకోలేని వాణ్ణి. నా సంగతి వదిలేలే గాని నీ సంగతి చెప్పమ్మా.
నువ్వేదో సాయం చేయాలి, సహకారం అందించాలి అంటున్నావు కదా. నా కాపురం నిలబెట్టండి తాతయ్య. ఏంటి, కాపురం నిలబెట్టాలా? అవును తాతయ్య. ఈఫిల్ టవర్ ఒరిగింది అంటే తిన్నగా నిలబెట్టే ప్రయత్నం చేయొచ్చు. భుజం వేసి కాళహస్తి గోపురాన్ని సరిచేయొచ్చు. హుసేన్ సాగర్లో బుద్ధుడు బొమ్మ, రాజమండ్రిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఋషికొండనైనా సరే అటు ఇటు మార్చి నిలబెట్టొచ్చు. నీ కాపురం విషయంలో మాత్రం వేలు పెడితే వేలు, కాలు పెడితే కాలు, తల పెడితే తల, నుజ్జు నుజ్జే. తాతయ్య, మరేదైనా కోరమ్మా, నీ కాపురం విషయం తప్ప. ఎందుకు తాతయ్య అంతంత మాటలు అంటున్నారు? అంత స్థాయికి, ఆ ఊహకి అంత పేరు తెచ్చిపెట్టిన ఘనత నీదేనమ్మా. స్వర్ణ అంటే సింహస్వప్నం. కలలోనైనా ఉలిక్కిపడే అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించావు. ప్లీజ్ తాతయ్య, గతం మర్చిపోయి మన్నించండి అన్నాను కదా. సృష్టించబడిన చరిత్రలు ఎలా మర్చిపోగలరమ్మా? మీరేమన్నా అనండి, నా కాపురం నిలబెట్టండి. నువ్వేదైనా అడుగు, ఆ విషయం తప్ప. కాపురానికి వచ్చిన కొత్తలో ఇలాంటి సమస్య వస్తే మీరేగా ఉపాయం చెప్పి అపాయం నుంచి బయటపడేశారు. అందుకే మీ సలహా అడుగుతున్నాను. ప్లీజ్ ఏదన్నా ఐడియా చెప్పండి. నా భావం నా వైపుకు తిప్పుకోవడానికి ఏదన్నా సలహా ఇవ్వండి. చూడమ్మా, కాలగమనంలో మార్పులు, పరివర్తనలు, ప్రవర్తనలో చాలా చాలా మార్పులు వచ్చాయి. నా ఆలోచన మందగించింది, బుద్ధి కుశలత తగ్గిపోయింది. మీకు ప్రేమలు తగ్గాయి. అప్పటి సిచ్యుయేషన్ వేరు, ఇప్పటి సిచ్యుయేషన్ వేరు. ప్రాబ్లం ఒకటేగా తాతయ్య. నో 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 చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు నీకు వాడి మీద ప్రేమ ఉంది. వాడి సైడు మాత్రమే ఆ రోజు తప్పుంది. వాడు నిన్ను ప్రేమించలేకపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి అదేగా. లేదు లేదమ్మా, చాలా తేడా ఉంది. ఇప్పుడు ఇద్దరికీ అయిష్టత ఉంది. ఎత్తులు పై ఎత్తులే కాని ప్రేమలు లేవు. ఎవరినో గెలవాలనో, ఒకరినొకరు గెలవాలనో తప్ప నో ప్రేమ, నో అభిమానం, నో ఆప్యాయతలు. అన్నీ మొండితనాలు, పంతాలు, పట్టింపులు అంతే. అంతకు మించి వేరే ఏమీ లేదు. ఛాలెంజి, గెలవాలనే కోరిక తప్ప లాలించి మలుచుకోవాలనే అభిప్రాయం లేనేలేదు. లేదు తాతయ్య, నాకు బావ మీద ప్రేమ ఉంది. నేను మారిపోయాను తాతయ్య. తాతయ్య, అమ్మమ్మ, బావ, అక్క అని వరసలు పలకగానే మారినట్టు, ప్రేమ పొంగుకొచ్చినట్టు ఎలా అనుకోగలవమ్మా? ఏయ్ ముసలి, ఓయ్ ముసలోడా, ముసల్దానా పోవే, ఏమి సీత, ఓయ్ సావిత్రి, అవన్నీ ఎలా మర్చిపోగలవమ్మా? ఇంకా అవి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి, చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. దిగొచ్చానని కక్ష సాధింపా తాతయ్య? నేనేం ఎదిగి రాలేదమ్మా, ఎక్కి రాలేదు. అప్పుడున్న స్థానంలోనే ఉన్నాను. అన్ని స్థాన చలనాలు నీవే. నీలో మార్పు నాకు నమ్మకం కలిగించేదాకా నేనేమీ చేయలేను. మీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి? ఆ జగన్నాథుణ్ణి అడుగమ్మా, ఈ జడ్జిని కాదు. అంతేనా తాతయ్య? సారీ అమ్మా, నా వల్ల ఇంతే అవుతుంది. మీరు చాలా మారిపోయారు తాతయ్య. అవునమ్మా, నేను మారింది ఆ దేవుడికే తెలుసు. ఆయనేమో నా మార్పు నిజమా కాదా అని అడగడు. కానీ నీ మార్పును మాత్రం సాకేత్ గ్రహించాలి. అప్పుడే నీ ప్రశ్నకు సమాధానం దొరికేది, నీ కాపురం నిలబడేది.